అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించాడు అన్న వార్త విన్న తర్వాత బంగ్లాదేశ్లో కేర్ టేకర్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్న మొహమ్మద్ యూనిస్ యొక్క బీపీ షుగర్ పెరిగిపోయి అనారోగ్య స్థితిలో ఉన్నాడు అనే వార్తలు వస్తున్నాయి. మొహమ్మద్ యూనిస్ యువర్ టైమ్ ఈజ్ ఓవర్ అంటున్నారు. డెమోక్రటిక్ పార్టీ నాయకురాలు హిలరీ క్లింటన్కు చాలా కావాల్సిన మొహమ్మద్ యూనిస్ ఇక డైపర్ కొనుక్కోవాలి అంటున్నారు. అమెరికన్ సిఏఏ ద్వారా జో బైడెన్ ద్వారా ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో ఫెసిలిటీస్ను ఎంజాయ్ చేస్తున్న మొహమ్మద్ యూనిస్కు ట్రంప్ గడ్డపార రెడీ చేస్తున్నారు అని మాట్లాడుకుంటున్నారు. డైరెక్ట్గా పాయింట్కి వెళ్తే మొహమ్మద్ యూనిస్ తన జీవితం మొత్తం ట్రంప్ను విమర్శిస్తూనే బ్రతికాడు. షేక్ హసీనా రీ ఎంట్రీ ఇచ్చారండి. ఇన్ని రోజులు ప్రధానమంత్రి పదవి నుండి బలవంతంగా దిగిపోయి ఆగస్టు నుండి బాధపడుతూ పగా ప్రతీకారాలతో రగిలిపోతున్న షేక్ హసీనా కళ్ళల్లో ఆనందాన్ని ట్రంప్ నింపాడు. నవంబర్ 5th ఈ ఒక్కరోజు మొత్తం గేమ్ మారిపోయింది. ఓడలు బండ్లయ్యాయి, బండ్లు ఓడలయ్యాయి. షేక్ హసీనా ట్రంప్ను కంగ్రాచులేట్ చేస్తూ నిన్న లెటర్ రాసి తనను తాను బంగ్లాదేశ్ యొక్క ప్రైమ్ మినిస్టర్గా సంబోధించుకుంది. షేక్ హసీనా ఇంకా అఫీషియల్గా ఎక్కడా రాజీనామా చేయలేదు. ఇప్పుడే బంగ్లాదేశ్లో అసలైన గేమ్ స్టార్ట్ అయింది. ఈ వీడియోలో అసలు ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగింది, మొహమ్మద్ యూనిస్ ఎందుకంటే ట్రంప్ను గెలికాడు, ట్రంప్తో శత్రుత్వాన్ని ఎలా పెంచుకున్నాడు, సిఏఏకు కొత్త చీఫ్గా అపాయింట్ కానున్న భారతీయ మూలమున్న పటేల్ ఎవరు, షేక్ హసీనాను గద్దె నుండి దింపడంలో సిఏఏ పాత్ర ఏంటి, ఇదే సిఐఏ అండ్ డీప్ స్టేట్ 2020లో ట్రంప్ను గద్దె నుండి దింపారా, బంగ్లాదేశ్కు మళ్ళీ షేక్ హసీనా వెళ్ళనున్నారా అనే విషయాలు తెలుసుకునే ముందు వీడియో రీచ్ కోసం దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి. ఫస్ట్ మొహమ్మద్ యూనిస్ అండ్ ట్రంప్ యొక్క శత్రుత్వం గురించి చెప్తా. ఈ ఎపిసోడ్ మీకు అర్థమైతే ఈజీగా డాట్స్ అన్ని కనెక్ట్ అవుతాయి. మొహమ్మద్ యూనిస్ అనే వ్యక్తి ఉమ్మడి భారత్లోని బెంగాల్లో ఒక సౌదాగర్ ముస్లిం ఫ్యామిలీలో పుట్టాడు. ఎకనామిక్స్ చదువుకున్నాడు. 1965లో అమెరికా ఇతనికి ఫుల్ రైట్ స్కాలర్షిప్ ఇచ్చింది. యూనిస్ అమెరికాకు వెళ్ళి వండర్ బ్రిట్ యూనివర్సిటీలో ఎకనామిక్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఇక్కడే యూనిస్ అమెరికాలో పరిచయాలు పెంచుకున్నాడు. 1969 నుండి 1972 వరకు అమెరికాలోనే అసిస్టెంట్ ప్రొఫెసర్గా మొహమ్మద్ యూనిస్ పనిచేశాడు. ఎకనామిక్స్లో, ఫినాన్స్లో, బ్యాంకింగ్లో, అప్పులు ఇవ్వడంలో, ఫండ్స్ను కలెక్ట్ చేయడంలో, డబ్బులను మేనేజ్ చేయడంలో మొహమ్మద్ యూనిస్ చాలా అంటే చాలా తెలివిగా ఉండేవాడు. 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్ర ఉద్యమంలో మొహమ్మద్ యూనిస్ ప్రపంచవ్యాప్తంగా డబ్బులను కలెక్ట్ చేసి అంటే ఫండ్స్ను కలెక్ట్ చేసి షేక్ హసీనా తండ్రి గారు ముజిబుర్ రెహమాన్కు విశ్వాస పాత్రుడిగా మారాడు. మొహమ్మద్ యూనిస్ తెలివి ఏంటి అంటే తక్కువ డబ్బులతో ఎలా బ్రతకాలి అనే టెక్నిక్ ఇతనికి బాగా తెలుసు. 1971లో పాకిస్తాన్ ఓడిపోయింది. షేక్ ముజిబుర్ రెహమాన్ గెలిచాడు. దీంతో షేక్ ముజిబుర్ రెహమాన్ మొహమ్మద్ యూనిస్ను అమెరికా నుండి బంగ్లాదేశ్కు పిలిపించుకొని ప్లానింగ్ కమిషన్లో ఉద్యోగం ఇచ్చాడు. ప్రభుత్వ అధికారి హోదా ఇచ్చాడు. ఈ జాబ్ బోర్ కొట్టి మొహమ్మద్ యూనిస్ రిజైన్ చేసి బంగ్లాదేశ్ యూనివర్సిటీలో మళ్ళీ ప్రొఫెసర్గా చేరాడు. మొహమ్మద్ యూనిస్ ఎప్పటి నుండో బ్యాంకింగ్ రంగంలో చెలరేగిపోవాలి అని కలలు కనేవాడు. 1974లో బంగ్లాదేశ్లో కరువు వచ్చింది. ఆకలితో ప్రజలు చనిపోయారు. మొహమ్మద్ యూనిస్ ఈ కరువును ఒక ఆపర్చునిటీగా తీసుకొని తన ప్రొఫెసర్ ఉద్యోగాన్ని రాజీనామా చేసి పేదవారికి పవర్టీలో ఎలా బ్రతకాలి, పేదరికంలో ఎలా డబ్బును మేనేజ్ చేయాలి అనే క్లాసెస్ ఇచ్చేవాడు, అంటే ఎడ్యుకేట్ చేసేవాడు. ఇయర్ 1976లో మొహమ్మద్ యూనిస్ బంగ్లాదేశ్ పేద ప్రజలకు చిన్న చిన్న డబ్బులు లోన్స్గా ఇచ్చేవాడు. పేదవారికి ప్రభుత్వ బ్యాంక్స్ లోన్స్ ఇవ్వవు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఫైనాన్షియల్ గ్యారంటీ అనేది ఉండదు, ఒక స్థిరమైన ఉద్యోగం ఉండదు. వీళ్ళు లోన్స్ కట్టలేరు కాబట్టి బ్యాంక్స్ లోన్స్ ఇవ్వవు. బంగ్లాదేశ్లోని చాలామంది పేదవారికి వ్యాపారం చేయడానికి లోన్స్ కావాలి, కానీ బ్యాంకులో తాకట్టు పెట్టడానికి వీళ్ళ దగ్గర ఏమీ లేదు. ఈ గ్యాప్ను గమనించిన మొహమ్మద్ యూనిస్ పేదవారికి బిలో $100 అంటే 8,000 కంటే తక్కువ లోన్స్ ఇచ్చేవాడు. ఈ మెథడ్ను మైక్రో లోన్స్ అంటారు. మామూలు బ్యాంక్స్ ఇచ్చే ఇంట్రెస్ట్ కంటే చాలా తక్కువ ఇంట్రెస్ట్లో లోన్స్ ఇచ్చి మళ్ళీ వసూలు చేసుకునేవాడు. ఈయన యాక్చువల్లీ ఒక వసూలీ రాజా. బొంగులు అమ్మే ఆడ వ్యాపారస్తులకు లోన్స్ ఇచ్చాడు, బాగా సంపాదించాడు. ఇయర్ 1983లో మొహమ్మద్ యూనిస్ ఒక స్టెప్ ముందుకెళ్ళి బంగ్లాదేశ్లో గ్రామీణ బ్యాంక్ను స్థాపించాడు. ఇక్కడే ఇతని దశ తిరిగింది. ఈ బ్యాంక్స్ ద్వారా పేదవారికి మైక్రో లోన్స్ ఇచ్చేవాడు. డబ్బులు ఎవరైనా కట్టలేదు అంటే డబ్బులను వసూలు చేయడానికి మొహమ్మద్ యూనిస్ దగ్గర రౌడీ బ్యాచ్ కూడా ఉండేది. మొత్తం బందోబస్తు యూనిస్ దగ్గర ఉండేది. మొత్తం ఆర్గనైజ్డ్గా ఒక పేదవారి ఏరియాలో పోవడం, అక్కడ లోకల్ గూండాలతో పరిచయాలు పెంచుకోవడం, పేదవారికి లోన్స్ ఇవ్వడం, లోన్ కట్టకపోతే వసూలీ రాజాలను గూండాలను పంపించి బెదిరించి వడ్డీ చక్రవడ్డీతో లోన్స్ను వసూలు చేయడమే ఇతని దందా. బంగ్లాదేశ్లో మొహమ్మద్ యూనిస్ అనే వ్యక్తి పేదవారికి లోన్స్ ఇచ్చి ఎంపవర్ చేస్తున్నాడంట అని యూనిస్ పేరు ప్రపంచం మొత్తం మారుమోగింది, అమెరికా వరకు వెళ్ళింది. ఇయర్ 1980లో డెమోక్రటిక్ పార్టీ నాయకులు బిల్ క్లింటన్ అండ్ జో బైడెన్ యొక్క పరిచయం మొహమ్మద్ యూనిస్తో అయ్యింది. వీళ్ళు మొహమ్మద్ యూనిస్ మైక్రో లోన్స్ బిజినెస్ను అమెరికాలో కూడా నిర్మించాలి, ఇదే ఫార్ములాను అమెరికాలో కూడా అప్లై చేయాలి అనుకున్నారు. ఈ ఇద్దరు మొహమ్మద్ యూనిస్ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేశారు అనే వార్తలు కూడా వస్తున్నాయి. మొహమ్మద్ యూనిస్ బ్యాంక్ ఏ రేంజ్లో వెళ్ళింది అంటే ఇతని దగ్గర 80 లక్షల మంది
80 లక్షల మంది లోన్స్ తీసుకున్నారు. ఇతని దగ్గర లోన్స్ తీసుకున్న వారిలో 97% మంది ఆడవారే ఉన్నారు. మొహమ్మద్ యూనిస్ 1 కాదు, 10 కాదు, 100 కాదు, దాదాపు $38 బిలియన్ అంటే ఇండియన్ రూపీస్లో 3 లక్షల కోట్లు లోన్స్ రూపంలో ఇచ్చాడు. ఈ ఫిగర్ వినగానే షేక్ హసీనా మైండ్ బ్లాక్ అయి ఉంటుంది. బంగ్లాదేశ్లో షేక్ హసీనా కంటే ఎక్కువ పవర్ఫుల్గా మొహమ్మద్ యూనిసే ఉండేవాడు. మేబీ డెమోక్రటిక్ పార్టీ నాయకులు మొహమ్మద్ యూనిస్ బ్యాంక్లో ఫండ్ చేసి ఇంట్రెస్ట్లో కొంత డబ్బు తీసుకున్నారా అనేది తెలియదు. బట్ ఆరోపణలు డెఫినెట్గా ఉన్నాయి. బిల్ క్లింటన్, హిల్లరీ క్లింటన్ గ్యాంగ్ మొత్తం మొహమ్మద్ యూనిస్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసింది అనే ఆరోపణలు ఉన్నాయి. కట్ చేస్తే 2006లో అవుట్ ఆఫ్ ద నోవేర్ అమెరికాలో మొహమ్మద్ యూనిస్కు డెమోక్రటిక్ పార్టీ నాయకులు నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చి సత్కరించిందండి. నోబెల్ పీస్ ప్రైజ్ అనేది చాలా పెద్ద అవార్డు. యూనిస్కు ఎలా ఇచ్చారు అనేది ఎవ్వరికీ అర్థం కాలేదు. పేదవారికి లోన్ ఇచ్చి ఇంట్రెస్ట్ కోసం పీడించి వడ్డీ, చక్రవడ్డీ, భూచక్రవడ్డీ వేసి రక్తం తాగిన వ్యక్తికి నోబెల్ ప్రైజ్ ఇచ్చేస్తారా? నేను ఒమాన్లో పనిచేసేటప్పుడు అప్పటి ఒమాన్ రాజు ఖబూస్ బిన్ సయ్యద్ గారికి నోబెల్ ప్రైజ్ ఇవ్వండి అని అక్కడి ఒమానీ ప్రజలు ఎంతగానో వేడుకున్నారు. ఫేస్బుక్లో ఎన్నో పోస్టులు పెట్టారు. అయినా కూడా అమెరికా అంత పెద్ద వ్యక్తికి నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వలేదు. రాజు సుల్తాన్ గారు ఎవరికి లోన్ ఇవ్వలేదు, ఇంట్రెస్ట్ తీసుకోలేదు, ₹1 ట్యాక్స్ కట్టించుకోలేదు. అంత పెద్ద వ్యక్తికి నోబెల్ ప్రైజ్ రాదు. కానీ వడ్డీలు తిని ఇంట్రెస్ట్లు తినే వ్యక్తికి అమెరికా అంత ఈజీగా నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వడంతో అందరికీ డౌట్ వచ్చింది. కట్ చేస్తే 2008లో మొహమ్మద్ యూనిస్ అవుట్ ఆఫ్ ద బ్లూలో ఎక్కడి నుండో ఊడిపడినట్లు అమెరికాలో గ్రామీణ బ్యాంక్ను స్థాపించాడు. ఆ టైంలో అమెరికాలో జో బైడెన్, బిల్ క్లింటన్ యొక్క డెమోక్రటిక్ పార్టీ రూలింగ్లో ఉండేది. బరాక్ ఒబామా ప్రెసిడెంట్గా ఉండేవాడు. 2009లో బిల్ క్లింటన్ పెండ్లాం హిల్లరీ క్లింటన్ ఎంట్రీ ఇచ్చింది. ఈమె అప్పట్లో సెక్రటరీ ఆఫ్ స్టేట్గా పనిచేసేది. ఈమె గ్రామీణ బ్యాంక్లో $13 మిలియన్ గ్రాంట్స్ను ఇప్పించింది అనే ఆరోపణ ఈమె పైన ఉంది. 2011లో షేక్ హసీనా మొహమ్మద్ యూనిస్ను పనిష్ చేసింది. వీడు చక్రవడ్డీ వేసి ప్రజల రక్తాన్ని తాగుతున్నాడు అని ఆరోపిస్తూ మొహమ్మద్ యూనిస్ పైన ఎన్నో కేసెస్ వేసింది. ఇక్కడే వీళ్ళిద్దరికీ చెడింది. గేమ్ అర్థమైందా? మొహమ్మద్ యూనిస్కు బంగ్లాదేశ్ కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది. యూనిస్ బయటకు వచ్చాడు. షేక్ హసీనా మళ్ళీ యూనిస్ పైన ఎన్నో కేసెస్ వేసింది. హసీనాకు భయపడి మొహమ్మద్ యూనిస్ గ్రామీణ బ్యాంకు నుండి బయటకు వచ్చేసాడు. ఇక్కడ మొహమ్మద్ యూనిస్ దేశ సేవే చేస్తూ ఉంటే, సంఘ సంస్కరణనే చేస్తూ ఉంటే ఎందుకని బ్యాంక్ నుండి బయటికి వెళ్ళిపోయాడు? సో షేక్ హసీనాకు భయపడి యూనిస్ అమెరికాకు పారిపోయాడు. 2016లో జరిగిన ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో హిల్లరీ క్లింటన్ ఘోరంగా ఓడిపోయింది. ట్రంప్ గెలిచాడు. ఈ ఎలక్షన్ క్యాంపెయిన్లో ట్రంప్ పదే హిల్లరీ క్లింటన్ పైన వేసిన ఆరోపణ ఏంటి అంటే ఈవిడ అక్రమంగా డబ్బులు చాలా ఇన్స్టిట్యూషన్స్కు ఫండ్ చేసింది. మొహమ్మద్ యూనిస్ గ్రామీణ బ్యాంకు కూడా ఎన్నో గ్రాంట్స్ ఇప్పించింది. దాదాపు 40 డోనార్స్ ద్వారా వేరు కంపెనీస్కు డబ్బులు అనేవి తారుమారయ్యాయి అనే ఆరోపణలు వేసి అండ్ అప్పట్లో హిల్లరీ క్లింటన్ ఈమెయిల్స్ కూడా లీక్ అయ్యాయి. కాబట్టి ట్రంప్ మెజారిటీతో గెలిచారు. ఈ విషయం హిల్లరీ క్లింటన్కు నచ్చలేదు. ట్రంప్ గెలిచిన తర్వాత అంటే 2016లో హిల్లరీ క్లింటన్ స్నేహితుడు మొహమ్మద్ యూనిస్ ఒక ట్వీట్ పెట్టాడు. ఆ ట్వీట్లో ఏముంది అంటే, ట్రంప్ గెలిచిన తర్వాత నా మాటలు అనేవి ఆగిపోయాయి. ట్రంప్ అమెరికాలో ఉన్న మైనారిటీస్ను సమానంగా చూడాలి. ఇప్పుడు అమెరికాలో నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి అని మొహమ్మద్ యూనిస్ ట్వీట్ పెట్టాడు. ఇయర్ 2020లో ట్రంప్ ఓడిపోయాడు. జో బైడెన్ గెలిచాడు. 1980s నుండి జో బైడెన్ మొహమ్మద్ యూనిస్కు ఫ్రెండ్ కాబట్టి మళ్ళీ యూనిస్ కాన్ఫిడెన్స్ పుంజుకుంది. 2023 ఆగస్టులో బిల్ క్లింటన్, హిల్లరీ క్లింటన్ షేక్ హసీనా పైన ఒత్తిడి వేసి బలవంతంగా మొహమ్మద్ యూనిస్ పైన ఉన్న అన్ని కేసులను కొట్టిపారేశారు. 2024లో అమెరికా బంగ్లాదేశ్లో ఒక కంట్రీను స్థాపించాలి అనుకుంది. సెయింట్ మార్టిన్ ఐలాండ్స్ను అడిగింది. కానీ షేక్ హసీనా ఈ ఐలాండ్స్ను ఇవ్వను అని నిరాకరించింది. అమెరికా బే ఆఫ్ బెంగాల్లో పట్టు సాధించాలి అనుకుంది. మలక్కా స్ట్రైట్లో నిఘాను ఉంచడానికి అమెరికన్ నేవల్ బేస్ను బంగ్లాదేశ్లోని సెయింట్ మార్టిన్ దీవుల్లో కట్టుకుంటాము అని షేక్ హసీనా పైన ప్రెజరైజ్ చేసిన షేక్ హసీనా ససేమిరా అన్నది. సో దీంతో అమెరికన్ సిఏఏకు షేక్ హసీనాకు చెడింది. సో నెక్స్ట్ బంగ్లాదేశ్లో స్టూడెంట్ ప్రొటెస్ట్ జరిగాయి. ఈ స్టూడెంట్ ప్రొటెస్ట్లో డెమోక్రటిక్ పార్టీను వెనక నుండి నడిపించే సిఏఏ అధికారులు ఫండింగ్ చేశారు అనే ఆరోపణలు ఉన్నాయి. స్టూడెంట్ ఆర్గనైజేషన్స్కు డబ్బులు ఇచ్చారు అనే అలిగేషన్స్ ఉన్నాయి. సిఏఏ డీప్ స్టేట్ కలిసి స్టూడెంట్స్ను ఆర్గనైజ్ చేసి మీడియా ద్వారా నేరేటివ్ను క్రియేట్ చేసి మిలిటరీ ద్వారా కూ చేయించారు అనే అలిగేషన్స్ ఉన్నాయి. ఈ డీప్ స్టేట్ అంటే ఎవరు అంటే వీళ్ళు అమెరికాలోని ఇంటర్నల్ గూఢచర్య సంస్థ అయిన FBI మరియు అమెరికాలోని ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన సిఐఏకు చెందిన కొంతమంది పవర్ఫుల్ పీపుల్. వీళ్ళ పేర్లు ఎవరికీ తెలియదు. వీరితో పాటు ప్రపంచంలో ఉన్న కొంతమంది వ్యాపారస్తులు కూడా ఈ డీప్ స్టేట్లో ఉంటారు.
వీళ్ళందరూ షాడోలో ఉంటారు. వీళ్ళెవరో ఎవరికి తెలియదు. వీళ్ళు అమెరికాలో ఒక పవర్ఫుల్ లాబీ. డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆరోపణ ఏంటి అంటే డీప్ స్టేట్ నన్ను అడ్డుకుంటోంది, నన్ను ప్రెసిడెంట్ అవ్వకుండా చూస్తోంది అని ట్రంప్ అన్నాడు. ట్రంప్ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఏమన్నాడు అంటే నేను ఒకవేళ ప్రెసిడెంట్గా గెలిస్తే డీప్ స్టేట్ను సమూలంగా నాశనం చేస్తాను అన్నాడు. ఈ డీప్ స్టేట్లో ఒక యాక్టర్ పేరే జార్జ్ సోరస్. డీప్ స్టేట్ అనేది చాలా అంటే చాలా పవర్ఫుల్ గ్రూప్. అమెరికాలోని క్యాబినెట్ మెంబర్స్, అమెరికన్ ప్రెసిడెంట్ కూడా డీప్ స్టేట్ చెప్పినట్లు వినాల్సిందే. సో ఆగస్టు 5 రోజు షేక్ హసీనాను దేశం వదిలి పారిపోయేలా చేశారు. హిల్లరీ క్లింటన్ చిరకాల మిత్రుడు షేక్ హసీనాకు శత్రువైన మొహమ్మద్ యూనిస్ను బంగ్లాదేశ్కు పంపి కేర్ టేకర్ ప్రైమ్ మినిస్టర్ను చేశారు. మొహమ్మద్ యూనిస్ ఉన్నప్పుడు బంగ్లాదేశ్లో హిందువులపైన దాడి జరిగితే మొట్టమొదటిగా ఖండించిన తెల్ల పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారా అంటే అది డొనాల్డ్ ట్రంప్. డొనాల్డ్ ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చాడు. డొనాల్డ్ ట్రంప్కు బాగా తెలుసు మొహమ్మద్ యూనిస్ ఎవరు, మొహమ్మద్ యూనిస్కు హిల్లరీ క్లింటన్కు ఉన్న సంబంధం ఏంటి, మొహమ్మద్ యూనిస్కు డెమోక్రాటిక్ పార్టీ నాయకులకు ఉన్న లింక్స్ ఏంటి అన్న విషయాలు డొనాల్డ్ ట్రంప్కు బాగా తెలుసు. కాబట్టే కావాలనే ట్రంప్ మొహమ్మద్ యూనిస్ను టార్గెట్ చేసి ట్వీట్ పెట్టాడు. ఇప్పుడు ట్రంప్ గెలిచాడు. హిల్లరీ క్లింటన్ బ్లూ ఐడ్ బాయ్, మొహమ్మద్ యూనిస్ పని అయిపోయింది. 2016లో ట్రంప్ గెలిస్తే మేఘాలు నల్లగా కమ్ముకున్నాయని స్టేట్మెంట్ ఇచ్చిన మొహమ్మద్ యూనిస్ యొక్క ఆఖరి రోజులను ట్రంప్ రాస్తాడు. ఇక్కడ ట్రంప్ షేక్ హసీనాకు సపోర్ట్ చేస్తాడు అని నేను చెప్పడం లేదు. ట్రంప్ కూడా అమెరికన్ ఇంట్రెస్ట్ని చూస్తాడు. షేక్ హసీనా చైనాకు దగ్గరవడం ట్రంప్కు ఇష్టం లేదు. షేక్ హసీనా డెఫినెట్గా బంగ్లాదేశ్కు తిరిగి వెళ్తుంది. బట్ ట్రంప్ కొన్ని కండిషన్స్ పెడతాడు. ఆ కండిషన్స్ను ఒప్పుకుంటేనే షేక్ హసీనాకు సపోర్ట్ ఇస్తారు. షేక్ హసీనా వెళ్ళి చైనాతో చేతులు కలిపితే డెఫినెట్గా ట్రంప్ ఒప్పుకోడు. షేక్ హసీనా ట్రంప్ చెప్పినట్లు, రిపబ్లికన్స్ చెప్పినట్లు వింటే కొంత ఏదో రావచ్చేమో, మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ పదవి రావచ్చేమో. ఇక్కడ ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు. నెక్స్ట్, కొత్తగా సిఐఏ చీఫ్గా కాష్ పటేల్ను నిర్మిస్తున్నారు అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ కాష్ పటేల్ అనే వ్యక్తి యొక్క పూర్తి పేరు కశ్యప్ పటేల్. చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది. ఇతను గుజరాతీ పేరెంట్స్కు పుట్టాడు. ఇతను ఇండియన్ ఆరిజిన్కు చెందినవాడు. ఇతని పేరెంట్స్ యుగాండాలో అంటే 1970sలో ఈదీ అమీన్ దాదా ఉన్నప్పుడు యుగాండాలో సివిల్ వార్ జరిగింది కదా, అక్కడ ఎక్సోడస్ జరిగింది. అక్కడ నుండి వారి యొక్క పేరెంట్స్ అమెరికాకు పారిపోయారు. కాష్ పటేల్ ట్రంప్ కు చాలా కావాల్సిన వ్యక్తి. ఇతను ఒక లాయర్. ఇతను ఫినాన్షియల్ క్రైమ్స్ లో మరియు టెర్రరిజం ప్రాసిక్యూటర్ గా పనిచేశాడు. ఇతను చాలా తెలివైన వ్యక్తి. 2016లో పటేల్ ప్రెసిడెంట్ కు డిప్యూటీ అసిస్టెంట్ గా ఉండేవాడు. ఇయర్ 2020 ఆఖరిలో ట్రంప్ కాష్ పటేల్ ను సిఏఏ చీఫ్ గా నిర్మించాలి అనుకున్నాడు. బట్ అది కాలేదు. ట్రంప్ లాస్ట్ పాలనలో కాష్ పటేల్ అల్ ఖైదా ఐసిస్ ఉగ్రవాదులకు శిక్షలు పడేలాగా చూశాడు, ప్రాసిక్యూషన్ చేశాడు, కేసులు పోరాడాడు. సెనేట్ లో పాస్ అయితేనే కాష్ పటేల్ సిఏఏ చీఫ్ అవ్వగలడు. ఇదంతా ఈజీ కాదు. కాంగ్రెస్కి వెళ్తుంది, అక్కడ ఓటింగ్ జరుగుతాయి, సెనేటర్స్ అందరూ ఒప్పుకోవాలి. ఒక ఇండియన్ ఆరిజిన్ ఉన్న వ్యక్తిని సిఏఏ చీఫ్గా నిర్మించడం అంత ఈజీ కాదు. మేబీ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కాష్ పటేల్ ఎంత తెలివైన వాడు అంటే ఇలాన్ మస్క్ పుటిన్కు మధ్య కనెక్షన్స్ ఉన్నాయి అని డెమోక్రటిక్ పార్టీ నాయకులు వేసిన ఆరోపణల యొక్క కేసును వాదించిన వ్యక్తి కాష్ పటేల్. డొనాల్డ్ ట్రంప్ మీద ఉన్న ఎన్నో కేసెస్ను కూడా ఇతను వాదించాడు. కాష్ పటేల్ ఎన్నో కాంప్లెక్స్ కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యాడు. కాష్ పటేల్ రామ మందిరాన్ని సమర్థిస్తూ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇతను కన్జర్వేటివ్ పార్టీ సపోర్టర్ కాబట్టి ఇతని ద్వారా బీజేపీ పార్టీ ఖాళీస్థాన్ బ్యాచ్కు చెక్ పెట్టే అవకాశం ఉంది అంటున్నారు. ఇక్కడ నేను కాష్ పటేల్ గుజరాతీ, మోడీ గారు కూడా గుజరాతీనే. ఇతను మోడీ గారి ఫ్రెండ్. ఇతను వెళ్ళి మోడీ గారికి సహాయం చేస్తాడు, అన్నీ ఇచ్చేస్తాడు అని చెప్పడం లేదు. కాష్ పటేల్ ట్రంప్ ఇంట్రెస్ట్నే చూస్తాడు. కాష్ పటేల్ అమెరికన్ ఇంట్రెస్ట్నే చూస్తాడు. కాష్ పటేల్ వెళ్ళేసి ఇండియాకు సపోర్ట్ చేయడు. బట్ కాష్ పటేల్కు ఇండియన్ వాల్యూస్ తెలుసు, ఇక్కడి కండిషన్స్ తెలుసు కాబట్టి సెన్సిటివ్గా డెసిషన్స్ను తీసుకుంటాడు. ఒకవేళ సిఏఏ చీఫ్ మారితే బంగ్లాదేశ్లో మొత్తం గేమ్ చేంజ్ అవుతుంది. బంగ్లాదేశ్లో షేక్ హసీనా రావచ్చు, లేదా కొత్త ప్రధాని కూడా రావచ్చు. బట్ కొత్త ప్రధాని డెఫినెట్గా భారత్కు అనుకూలంగా ఉంటారు కాబట్టి మళ్ళీ భారత్ బంగ్లాదేశ్ మధ్య ట్రేడ్ బాగా జరగవచ్చు. ఇప్పటికైతే ఇది జరిగింది. ఇటువంటి కంటెంట్ మీకు నచ్చితే దయచేసి వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.